వెల్కమ్ టు అవర్ ఛానల్ డోరాతో ముచ్చట్లు. సో ఇవాళ నేను మా ఫ్రెండ్స్ కలిసి మేము ఒక ప్లేస్కి వెళ్ళామన్నమాట. ఆ ప్లేస్ ఏంటో తెలుసా? శిల్పారామం. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు చాలామంది ఈ ప్లేసెస్కి ఆల్రెడీ వెళ్ళే ఉంటారు. అటు సైడ్ చూపిస్తున్నాం కదా, అక్కడ టికెట్స్ తీసుకోవాలన్నమాట. పర్ పర్సన్కి వచ్చేసి 60 రూపీస్ ఏమో తీసుకున్నారు, ఐడియా లేదు అంతగా. 60 రూపీస్ తీసుకున్నారనమాట పర్ పర్సన్కి వచ్చేసి. ఇక్కడ కృష్ణుడిది ఉంది కదండి, అది చాలా బాగా నచ్చింది అనమాట నాకు. అక్కడ వ్యూ లోపలికి వెళ్తూ ఉంటే మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము, అన్ని షాప్స్ అనేవి ఇంకా లేదు, అప్పుడే ఓపెన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడైతే ఇంట్లో పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఇవన్నీ మన పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు అవన్నీ అక్కడ ప్రతిదానికి బోర్డు పెట్టి ఉంటుంది అనమాట. బోర్డు పెట్టి అప్పట్లో ఇలా ఇలా అనేది చాలా బాగుంటుంది. మన పిల్లలకి కానీ ఎవరైనా మన పెద్దవాళ్ళు కానీ అప్పట్లో పూర్వకాలంలో ఎలా ఉండేది ఏంటి అనేది ఒక శిల్పారామం అంటే ఇంకా అట్లా ఉంటుంది అనమాట. మంచిగా ఉంటుంది. ఒకసారి ఇల్లు మాత్రం చూడాల్సిందే, ఎందుకంటే చాలా బాగుంది. ఫస్ట్లో నాకైతే భయం వేసింది అనమాట, అవి చూస్తే జాంబీస్ లాగా అట్లా ఇట్లా బొమ్మలు అట్లా స్టన్గా ఉన్నాయి. అవి నిజంగా రియల్ మనుషుల్లాగే ఉన్నాయి అనమాట. దగ్గరికి వెళ్తే తప్ప మనం చూడలేమన్నమాట. అవి నిజం మనుషుల్లాగే ఉన్నారు. ఇక్కడ ఆంటీ వాళ్ళు అక్కడ ఉన్నాయి కదా ఆ బొమ్మల దగ్గర, అప్పట్లో కుండల్లో అన్నం వండుకోవటము, అట్లా కూర్చొని మాట్లాడుకోవటము అందరూ. ఇక్కడ చూడండి, ఆంటీ అమ్మాయికి జడ వేస్తుంది అనమాట. ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం కదా మన విలేజెస్లో, అలా ఉంటుంది లోపల. అండ్ ఇంకా చాలా చాలా ఉంటాయి లోపల, మనం తిరగాలే కానీ చాలా ప్లేసెస్ ఉన్నాయి. కానీ వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ క్యారీ చేయండి, ఎందుకంటే చాలా తిరిగి 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 నీరసం అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఇది ఒక విలేజ్ స్టైల్లో ఉంటుంది అనమాట మొత్తము. ఇవన్నీ నేను చూసి నిజమే అనుకున్నాను, బొమ్మలు అలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, వీళ్ళు ఏదో తయారు చేస్తున్నారు, ఇనుప సంథింగ్ ఏదో కథలు అలా ఏదో చేస్తున్నారు. ఇదే నాకు కూడా తెలియదు, నేను కూడా అట్లా చూడటం అది. అండ్ ఇక్కడ బొమ్మలు ఉన్నాయి కదా, దాంట్లో మన ఫేసెస్ పెట్టి ఫొటోస్ దిగొచ్చు అనమాట. అక్కడ ఆ రోజు చాలామంది దిగుతూ ఉన్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి సంక్రాంతి అప్పుడుది థీమ్ పెట్టారనమాట. చాలా బాగుంది శిల్పారామం మొత్తం. అండ్ ఈవినింగ్ టైంలో వెళ్ళి చూడండి, ఈవినింగ్ టైంలో అయితే భరతనాట్యాలు అవి ఇవి ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి అనమాట. మేము కుదరక మేము మార్నింగ్ టైంలో వెళ్ళాము, బట్ ఈవినింగ్ టైంలో ఇంకా బాగుంటుంది. అండ్ ఇక్కడ సంత పెట్టారు చూడండి, సంతలాగా పెట్టారు కూరగాయలు అవి ఇవి కొనడానికి. అండ్ ఇక్కడ పూజారి గారు దగ్గరికి వెళ్ళి చెప్పించుకోవటము, చిలక జ్యోతిష్యం అలా. అండ్ అక్కడ పార్క్ కూడా ఉంటుంది. ఇక ఇక్కడ చూడండి చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి కదా, అక్కడ పార్క్ పిల్లలు ఆడుకోవడానికి అయినా సరే ఏరియాస్ ఉన్నాయి. ఇక్కడ పార్క్లో బాతులు ఉన్నాయి అనమాట, బాతులు టాటాయిస్ ఇవన్నీ ఉన్నాయి. దాని తర్వాత వచ్చేసి మనం కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళాలి, బోర్కి నడుచుకుంటూనే వెళ్ళాలన్నమాట. మనం చాలా కాళ్ళ నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి. ఇది ఒక లోపలికి ఉంటుంది అనమాట ప్లేస్. ఇక్కడైతే కానీ ఫ్రెండ్స్తో వెళ్తే మంచిగా చిల్ అవ్వచ్చు అనమాట మనం, అలా ఉంటుంది. ఇవన్నీ బొమ్మలు ఇంకా అవే తెలిసిందే కదా మన పాతకాలంలో ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇక్కడ చూపిస్తూ ఉంటారు. మేము వెళ్ళిన రోజు కానీ చాలామంది జనం అయితే వస్తున్నారు, కొనుక్కోనికి కూడా మంచిగా ఉన్నాయి. అక్కడ మన ఇంటికి డెకరేషన్కి కావాల్సినవి డ్రెస్సెస్, యాక్సెసరీస్, జ్యువెలరీ చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ మీకు ఎంతమందికి తెలుసు, ఇక్కడ కొన్ని ఉన్నాయన్నమాట ప్లేసెస్. అంటే దాంట్లో మన ఫేస్ పెడితే అది మనలాగా ఉంటుంది కదా అలా. అండ్ ఇది కిడ్స్ ఏరియా అనమాట. ఇక్కడ కిడ్స్ ఆడుకోనికి జారుడు వల్ల చాలా ఉన్నాయి. దానికి ఇటు సైడ్నే పార్క్ ఉంటుంది అనమాట. ఇది కూడా కిడ్స్కే. ఇది ఎంట్రన్స్లో ఉంటుంది. ఇలా లోపలికి రాగానే మనకి ఇది కనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడికి వచ్చేసి శ్రీకృష్ణుడి చీరలు ఎత్తుకెళ్ళే సంథింగ్ ఒకటి ఉంటుంది కదా ఆ ఘట్టము అక్కడ అనమాట. అది చెట్టు మీద చూడండి శ్రీకృష్ణుడు ఉన్నాడు, ఇక్కడ కింద వీళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు. సో ఇది ఇక్కడ ఒక కృష్ణుడిది వాటర్ ఇట్లా పడతా ఉంటుంది అనమాట, ఒక వాటర్ ఫాల్ లాగా ఉంటుంది, కృష్ణుడు ఉంటాడు మధ్యలో. అక్కడికి మేము వెళ్ళాము, బట్ అక్కడ వాటర్ లేవన్నమాట, వాటర్ పడట్లేదు, ఇప్పుడు అయిపోయాయి. చాలామంది అయితే ఉన్నారు, అవి చూస్తూ ఉన్నారు. అండ్ చెప్పాను కదా మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళామని. ఎర్లీ మార్నింగ్ షాప్స్ ఇంకా ఏమీ తీయలేదన్నమాట, ఆ రోజు అప్పుడే ఓపెన్ చేస్తున్నారు షాప్స్ అన్నీ. మేము రిటర్న్ అయ్యే టయానికి షాప్స్ ఓపెన్ చేస్తారు. సో మీరు కూడా ప్లాన్ చేసుకుంటే లైక్ 1కి 2కి ఆ టైంలో ప్లాన్ చేసుకోండి, వెళ్ళడానికి మంచిగా ఉంటుంది అనమాట. అప్పుడు షాప్స్ అన్నీ ఓపెన్ చేస్తారు, మనకి చూడడానికి కూడా మంచిగా ఉంటుంది. అండ్ లోపల ఇంకా పార్క్ కూడా ఉందండి, అంటే జూ పార్క్ లాగా. పిట్టలు, చిలుకలు, కోడలు, సంథింగ్ కుందేళ్ళు అలా చిన్న చిన్నవి ఉంటాయి కదా, అలాంటివి లోపల పార్క్ ఉంది. ఇక్కడ కుందేలు ఉన్నాయన్నమాట. ఒక కుందేలు భలే క్యూట్గా ఉంది, అది తింటా ఉంది. సో నేను దాన్ని జూమ్ చేసి తీస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా ఇంట్లోకి పెట్టుకునే డెకరేషన్ ఐటమ్స్ ఉంటాయి కదా, షోకేస్లో పెట్టుకునే పీసెస్ అనమాట. ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ, షో పీసెస్ చాలా బాగున్నాయి అనమాట. ఇవైతే నాకు కొనాలనిపించింది, బట్ కాస్ట్ ఎక్కువ చెప్పారని నేను కొనలేదనమాట. ఇంక ఇది కూడా ఇక్కడ ఒక ఇల్లు లాగే ఉంది, అంటే ఇది కిందకి వెళ్తాం అనమాట ఒక సైడ్. ఆ సైడ్లో ఒక ఇల్లు లాగా ఉంటాయి, ఒక విలేజ్లో అందరూ బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు కదా ఈవినింగ్ టైంలో, అలా అలా ఉన్నాయన్నమాట. అట్లా ఉంది ఇటు సైడ్. ఇది కూడా చాలా బాగుంది. కానీ మీరు వెళ్తే షాపింగ్ అయితే చేసుకోవచ్చు, మంచిగా ఉంటుంది షాపింగ్ చేసుకుంటే. మాకు ప్రైస్ అవి కుదరక మేము కొనలేదు, బట్ చాలా ఉన్నాయి. అదే మేము ఉండేది హాస్టల్లో, మేము ఏం చేసుకుంటాం అవన్నీ కొని ఇంటికి వెళ్ళేదే ఎప్పుడో ఒకసారి. ఇవి పాడైపోతాయి కూడా, అందుకని మేము కొనలేదు, బట్ బాగున్నాయి, మీరు కొనుక్కోవచ్చు అనమాట. దాని తర్వాత అప్పటికే మాకు తిరిగి తిరిగి ఓపిక అయిపోయి ఇంకా మేము వెళ్ళిపోయాము. బట్
మంచిగా ఉంది, శిల్పారామం వెళ్ళి చూడొచ్చు. ఈవినింగ్ టైంలో వెళ్ళండి, 2 నుంచి అట్లా, దాని తర్వాత ఈవినింగ్ టైంలో వెళ్ళండి. సో ఇంక ఇక్కడ నుంచి మేము ఎగ్జిట్ అయ్యి వచ్చేసామన్నమాట. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.